బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడైతే ఇతనిని నేను చంపుతాను అని అంటాడో, నేను చచ్చిపోతున్నాను అంటాడో, అంటే ఎవరి చేతనో నేను చంపబడుతున్నాను అని కానీ, లేక ఇతరులని నేను చంపుతాను అని కానీ, అంటే వాళ్ళ ఆత్మను నేను చంపుతాను అని కానీ, నా ఆత్మ చచ్చిపోతున్నది కానీ అని భావన చేస్తే వాడు అజ్ఞాని. వాడికి ఏం తెలియదు అనమాట. నేను చావను, శరీరం చస్తుంది అని దాని అర్థం. అలాగే నా జాయతే మ్రీతే వా కదాచిన్నాయం భూత్వా, ఈ శ్లోకం ఇదివరకు పరిశీలించాం. ఇది కూడా భగవద్గీతలో ఉన్నది, కఠోపనిషత్తులో కూడా ఉన్నది. ఆత్మ షడ్భావ వికారములు లేనిది అని. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి. ఇది కూడా శిథిలమైనటువంటి వస్త్రం విడిచిపెట్టేసి నూతన వస్త్రములు ధరించినట్టుగా ఆత్మ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. శిథిలమైన శరీరాన్ని వదిలేసి నూతన శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది అని. ఈ శ్లోకములన్నీ కూడా మనకి ఎప్పుడు బాగా గ్రహించబడతాయి అని అంటే, ఈ ప్రళయముల గురించి మనం ఎప్పుడైతే పరిశీలన చేస్తామో అప్పుడే మనకి ఈ శ్లోకముల తాలూకా భావన నిర్దిష్టంగా అవగాహన కలుగుతుంది. ఇక్కడ రెండు విషయములు మనం పరిశీలించాలి. ఇదే ఒక్కసారి 14 లోకములు ఏరియా అనుకోండి, అంటే 3 పాదముల పరబ్రహ్మం చుట్టూరా ఉండగా మధ్యలో ఉండే 1/4 ఏరియా అనుకుంటే, ఈ ఏరియాలో మాయ ఎన్నిసార్లు సృష్టిగా పరిణమించినా, ఎన్నిసార్లు లయం అందిపోయి మళ్ళీ బ్రహ్మములో ఐక్యమైపోయినా ఈ 3 పాదముల పరబ్రహ్మమునకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి మార్పు జరగదు. బ్రహ్మములో ఎటువంటి సంబంధం లేదు బ్రహ్మమునకు. బ్రహ్మము అసంగము, సాక్షి. మార్పులన్నీ కూడా మాయలోనే జరుగుతున్నాయి. ఇదే విషయం వ్యష్టిలో అన్వయించుకోవాలి. అంటే ఈ లోపల ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం అనబడే ఈ జీవుడు పైన ఉన్నటువంటి శరీరాలు ఎన్నిసార్లు వదిలేసినా, ఎన్నిసార్లు ధరిస్తున్నా, స్థూల శరీరం వదిలేస్తున్నాం, మళ్ళీ ధరిస్తున్నాం, మళ్ళీ వదిలేస్తున్నాం, మళ్ళీ ధరిస్తున్నాం. 1000 మహాయుగాలు ట్రిప్పులు అయ్యేసరికి సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేస్తున్నాం. అవ్యక్తంగా నిద్రలో కారణ శరీరంతో పాటు అలా ఉండిపోతున్నాం. మళ్ళీ శరీరాలు ధరిస్తున్నాం, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాం. ఇలాగ ఎన్ని మార్లు శరీరములు ధరించినా విడిచిపెట్టినా లోననున్న బ్రహ్మమునకు ఎటువంటి సంబంధము లేదు. బ్రహ్మము నిర్వికారము, అసంగము, సాక్షి మాత్రుడు. శరీరంలో సంభవించినవేవి కూడా అతనికి అంటవు. సో ఈ ప్రళయముల లెసన్తో నేను అంటే చైతన్యాన్ని, నేను ఎంత శాశ్వతమో, ఇంకా ఎంత శాశ్వతంగా ఉంటానో అనే విషయం మనస్సుకి హత్తుకోవాలి, హత్తుకుందని భావిస్తున్నాను. సాధారణంగా ప్రళయములు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఎంత పెద్ద ప్రళయములు వస్తాయో అని మానవుడు భయపడుతూ ఉంటాడు. దానికి కొన్ని లెక్కలు వేస్తూ ఉంటారు. ఇంత ప్రళయాలు రావచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. కలియుగం అంతం అయిపోతున్నది, కలియుగ అంతం వచ్చేస్తే మనం అందరం చచ్చిపోతాము అని ఎదురు చూస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఈ చరిత్రలో అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఎంత పెద్ద ప్రళయం రాబోతున్నది అనేది మనకు చిన్న అవగాహన కలుగుతుంది. ఒక్కసారి పరిశీలించండి. బ్రహ్మగారి ఆయుర్దాయం, ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్రహ్మ తాలూకా ఆయుర్దాయం 100 సంవత్సరాలు గడవాలి కదా. అందులో ఇప్పుడు 51వ సంవత్సరంలో ఉన్నాం. ఇంకా అంటే బ్రహ్మగారి ఆయుర్దాయంలో ఇంకా 50 సంవత్సరాల పీరియడ్ గడిస్తే కానీ బ్రహ్మ ప్రళయం రాదు. అంటే భూమంతా ఐక్యమైపోయి జలంలో జలం ఎగిరిపోయి ఆ పరిస్థితి రాదు. ఒకటి. సరే, ఇప్పుడు దైనందిన ప్రళయం ఉన్నది, అది రావాలంటే దానికంటే తక్కువ ప్రళయం, దైనందిన ప్రళయం రావాలంటే బ్రహ్మగారి పగటి కాలం పూర్తవ్వాలి. పగటి కాలం పూర్తవ్వాలంటే 71 మహాయుగాల చొప్పున 14 మనువుల పరిపాలన పూర్తవ్వాలి. ఇప్పుడు ఏ మనువు పరిపాలనలో ఉన్నామో మనం 14 మనువుల్లో 7వ మనువు పరిపాలనలో ఉన్నాం. అంటే ఇంకా 7 మనువుల పరిపాలన పూర్తయితే కానీ దైనందిన ప్రళయం కూడా రాదు. అంటే ఈ భూమండలం అంతా కూడా నశించిపోయి, ప్రాణులందరూ నశించిపోయి, స్థూల సూక్ష్మ శరీరాలు వదిలేసి కేవల కారణ శరీరాలతోటి మనం అందరం అవ్యక్తంలో ఐక్యమైపోయే స్థితి ఇంకా 7 మనువుల పరిపాలన పూర్తయితే కానీ ఇప్పటి నుంచి రాదు. 771 సుమారు 500 మహాయుగాలు గడిస్తే కానీ ఇప్పటి నుంచి రాదు దైనందిన ప్రళయం. ఇక
నైమిత్తిక ప్రళయం రావచ్చు కదా, అది వస్తుందేమో అని ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి మనువు పరిపాలన 71 మహాయుగాలు గడిస్తే నైమిత్తిక ప్రళయం వస్తుంది. అయితే ఇప్పటికి ఎన్ని మహాయుగాలు గడిచాయండి? ఇది 28వ కలియుగం. 7వ మనువు పరిపాలన ఇప్పుడు నడుస్తున్నదే, దాంట్లో 71 మహాయుగాలు గడవాలి కదా. 28వ మహాయుగం తాలూకా కలియుగం అవుతున్నది ఇప్పుడు. 71 మహాయుగాలు పూర్తయితే కానీ ఈ మనువు పరిపాలన అంతం కాదు, నైమిత్తిక ప్రళయం కూడా రాదు. నైమిత్తిక ప్రళయంలోనే పాక్షికంగా సమిష్టిగా కొన్ని సామూహిక మరణాలు తప్ప అంతకు మించి ఏమీ లేదు. అయితే ఇప్పుడు వచ్చేది ఏమిటి? కలియుగాంతంలో వచ్చేది ఇది 7వ మనువు పరిపాలనలో 28వ కలియుగం, 28వ మహాయుగంలో కలియుగం అంతం అవుతుంది. అంతం అయితే అవాంతర ప్రళయం వస్తుంది. పెద్ద ప్రమాదం ఏం లేదు. అయితే ఇంతకీ అవాంతర ప్రళయం మాత్రం ఇంకా ఎంత దూరంలో ఉందండి? శాస్త్రజ్ఞులు ఎప్పుడు నిద్రపోతారో అనుకోవడం మన భ్రమ. కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. ఇంకా 3 పాదములు నడిస్తే కానీ కలియుగాంతం కూడా రాదు. అయితే ఇప్పుడు ఏ ప్రళయం వస్తుంది? ఇప్పుడు ఏ ప్రళయం రాదు. ఇంకొక విషయం, ఆత్మజ్ఞానం ఎక్కడైతే వృద్ధి చెందుతున్నదో ఆ ఏరియాని భగవంతుడు రక్షించుకుంటాడు. కాబట్టి నేను బ్రహ్మమును, నాకు నశింపు లేదు అనే భావంలో మీరు ఉండండి. మీకు మీ ఏరియాకి ఎటువంటి ప్రమాదము లేదు. సృష్టి గురించి ప్రస్తుత ప్రపంచంలో కొన్ని అపోహలు ఉన్నాయి. సృష్టి జరగలేదు. శంకరాచార్యులు వారు అంతటి వారు చెప్పారు సృష్టి అజము అని. అజము అంటే పుట్టలేదు, కాబట్టి సృష్టి జరగలేదు. పైగా ఆ వాక్యాన్ని సపోర్ట్ చేసే శాస్త్రవాక్యాలు చాలా ఉన్నాయి. ఏమిటవి? సృష్టి భ్రమ. ఇదంతా ఉందనుకుంటున్నారా? ఈ గోళాలు, ఈ నక్షత్రాలు, ఈ మనుషులు, ఈ గోడలు, ఈ జంతువులు, ఈ గోడ ఇలా కనిపిస్తున్నది, ఈ ఇల్లు ఇలా కనిపిస్తున్నది, ఇదంతా ఉందేనా మీ ఉద్దేశం? అబే, ఇదేమీ లేదు. ఇదంతా ఉట్టే మీ కళ్ళ భ్రమ. నిజానికి ఇది లేదు, ఉన్నట్లు మీరు భావిస్తున్నారు అంతే. సృష్టి భ్రమ, సృష్టి కళ, సృష్టి అసత్యం, సృష్టి మనోకల్పితం. అంటే మనస్సుతో ఊహించుకున్న ఊహ. ఇదంతా ఊహ, నిజం కాదు అని వ్యవహార భావాల్ని శాస్త్రవాక్యాలకి అతికిసి వేదాంతాన్ని విపరీతార్థాలతోటి ప్రస్తుత ప్రపంచంలో ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు. ఇవి విని ఏమిటి కళ్ళకెదురకుండా ఇంత నగ్న సత్యంలా కనిపిస్తున్న ఈ జగత్తుని లేదు పొమ్మంటే ఈ వేదాంతం చాలా తలతిక్కగా ఉన్నది. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదేమిటో బాబు, ఆ వేదాంతం మన తలకెక్కడదు, తల తిరిగిపోతున్నది. ఇదంతా ఎదురకుండా ఇలా ఉంటుంది, ఇదంతా భ్రమ అంటారు, ఇదంతా కళ అంటారు, ఇదంతా ఏమి లేదంటారు. మనకి పిచ్చా వాళ్ళకి పిచ్చా ఇప్పుడు అని భయపడి పారిపోతున్నారు వేదాంతం అంటే. యథార్థమైనటువంటి అర్థం తెలియటం లేదు. ఎందుకు శాస్త్రంలో ఇలాంటి వాక్యాలు వచ్చాయి? ఈ వాక్యాలకి శాస్త్ర భావం ఏమిటి? వీటిని ప్రస్తుత ప్రపంచంలో ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు? ఈ విషయం మీద ఒక పర్టికులర్గా ఒక లెసన్ రాయకపోయినట్లయితే సృష్టి పట్ల సరి అయినటువంటి అవగాహన ఉండదు, దానివల్ల మోక్ష సాధనకి అవరోధం కలుగుతుంది అని అనిపించి ప్రత్యేకించి ఈ లెసను పుస్తకం అంతా రాయడం అయిపోయిన తర్వాత మళ్ళీ రచించి అందులో ఇన్సర్ట్ చేయవలసి వచ్చింది. నాతో కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఇదంతా ఏమీ లేదండి, ఇదంతా ఉట్టి భ్రమ అని. సృష్టి మనోకల్పితము అన్న మాటకి ఇక్కడ నుండి పుట్టింది సృష్టి అని చూపిస్తారు కొంతమంది. ఏమిటి ఇక్కడి నుంచి పుట్టడం? ఎవరి భృకుటి నుండి పుట్టింది? బ్రహ్మదేవుడి భృకుటి నుండి సృష్టి వచ్చిందా? ఏదో నాభిలో నుండి, విష్ణుమూర్తి నాభిలో నుండి కమలం వచ్చి బ్రహ్మదేవుడు వచ్చినట్టుగా ఇక్కడ నుండి బ్రహ్మదేవుడి యొక్క భృకుటి నుండి సృష్టి వచ్చిందా? విష్ణువు యొక్క భృకుటి నుండి సృష్టి వచ్చిందా? నిరాకార పరబ్రహ్మానికే భృకుటి ఉన్నదా? ప్రతి సాధకుడి యొక్క భృకుటి నుండి సృష్టి వస్తున్నదా? అసలు వాళ్ళు ఎందుకు ఈ స్థానం చూపించారంటే మనస్సుకి ఆజ్ఞాచక్రం కేంద్ర స్థానం. ఆజ్ఞాచక్రం యొక్క ప్లేస్ ఇది.
అందువలన మనస్సు ఆజ్ఞాచక్రం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనస్సు ఇక్కడి నుంచి పనిచేస్తుంది అని వారి భావన. మనస్సు ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉంటే సృష్టి మనోకల్పితము అనే సెంటెన్స్ని ఇక్కడ అతికి ఇక్కడ నుండి మనస్సు నుండి కల్పించబడుతున్నది సృష్టి. ఇలా వ్యాఖ్యానిస్తూ ఉంటే వేదాంతం విపరీత భావాలకు గురయ్యి అర్ధరహితంగా తయారవుతున్నది. కాబట్టి ఇప్పుడు మనం సృష్టి గురించి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనని పొందాలని నా అభిప్రాయం, పొందగలరని ఆశిస్తున్నాను. ఈ లెసన్ తాలూకా అవగాహన ఉంటేనే అసలు ముక్తి అనేది సాధ్యపడుతుంది. లేకపోతే నిజంగా ఆ భ్రమ తొలగదు. ఆ యథార్థమైనటువంటి రహస్యం ఒక పిక్చరు మనకు అవగాహన ఉండాలి. అసలు ఏం జరిగింది సృష్టిలో, ఎందుకు మనం సాధకులు అయ్యాము, ఏం జరిగితే మనం ముక్తి పొందుతాం, అసలు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి లిటిగేషను. ఆ లిటిగేషన్ ఒకటి ఉంది ప్రపంచంలో, ఆ లిటిగేషన్ తేలాలి అంతే. ముక్తి అంటే ఏమీ కాదు, చిన్న లిటిగేషన్, మాయ పెట్టిన లిటిగేషన్ అంతే. ఆ లిటిగేషన్ క్లియర్ చేసేయాలి. ఎవరు చేస్తారు? వేదాంత రహస్యం చర్చించే వాళ్ళే చేయాలి అంతే. ఇప్పుడు ఆ లిటిగేషన్ మనం క్లియర్ చేసుకుంటాం. జగత్తు కళ, భ్రమ, లేకపోతే వాస్తవంగా జగత్తు ఏర్పడిందా అనే విషయాన్ని ముందు పరిశీలిద్దాం. అసలు అందరి అభిప్రాయం ఏమిటి? సృష్టి జరగలేదు అని కదా. సృష్టి జరగకపోతే చాలా రీజనింగ్తో ప్రతి సెంటెన్స్ని ఒక సెంటెన్స్ తోటి ఒక సెంటెన్స్ బేస్ అయ్యి, ఒక కాన్సెప్ట్ మీద ఒక కాన్సెప్ట్ బేస్ అయ్యి లాయర్ ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది వాళ్ళ లెసను. కాబట్టి మీరు కూడా అటువంటి రీజనింగ్ భావనతో, మీరు ఆ హేతువాదన భావనతో మీరు లెసన్ని అవగాహన చేసుకోవాలి. సృష్టి జరగలేదు అనుకుందాం. జరగకపోతే నిరాకార పరబ్రహ్మంలో మాయ ఏకదేశమై ఉండాలి. నిరాకార పరబ్రహ్మానికి, మూడు పాదముల బ్రహ్మమునకు, అసలు పరబ్రహ్మానికి మాయావరణం అనేది ఉండదు కదా. బ్రహ్మమునకు ఆవరణమే ఉండదు. కానీ బ్రహ్మ చైతన్యం మీద ఒక ఆవరణ వచ్చింది. ఆ ఆవరణ ఎలా వస్తుంది? సృష్టి జరగకపోతే. ఆ ఆవరణ లేకపోతే ఆవరణ విక్షేప ధర్మాలు ఎలా వచ్చాయి? ఆ ఆవరణ ధర్మం, విక్షేప ధర్మం కానీ ఒకవేళ సృష్టిలో లేదనుకుందాం, లేకపోతే బంధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి జరగకపోతే బ్రహ్మ చైతన్యం మీద అవిద్యావరణం రాకూడదు. అవిద్యావరణమే లేకపోతే ఆవరణ విక్షేప ధర్మాలు ఉండకూడదు. ఆవరణ విక్షేప ధర్మాలు అంటే గుర్తున్నాయి కదా, తమోగుణ ఆవరణ ధర్మం, రజోగుణ విక్షేప ధర్మం. ఆ ధర్మాలే లేకపోతే బంధం అనే మాటే లేదు. బంధమే లేకపోతే మోక్ష సాధన అనే మాట ఎందుకు వచ్చింది ప్రపంచంలో? వేదములో చిత్తశుద్ధి కోసం కర్మకాండ, భక్తి కోసం, భగవద్ అనుగ్రహం కోసం ఉపాసనాకాండ, తర్వాత జ్ఞానకాండ, ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టాడు? మోక్ష సాధనలు అనేవి వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఎందుకు బోధించబడ్డాయి? మోక్షము తాలూకా అవసరమే లేకపోతే, బంధమే లేకపోతే మోక్షం తాలూకా సాధన గురించి బోధించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈ త్రిమూర్తులు, ఈ లోకములు, ఈ ఉపనిషత్తులు, వేదాలు, ఈ మహర్షులు, ఈ ధర్మశాస్త్రాలు, ఈ భగవద్గీత, ఇవన్నీ కూడా అసత్యమేనా? ఈ భగవద్ అవతారాలన్నీ అసత్యమేనా? ఈ సృష్టి రహస్యాలన్నీ అసత్యమేనా? ఇవన్నీ అసత్యం అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వద్దాం. ఇవన్నీ అసత్యం అవ్వడానికి వీల్లేదు. వేదం అసత్యం అవ్వదు. వేదం అసత్యం అయితే వేద పురుషుడైనటువంటి బ్రహ్మము కూడా అసత్యం జరగాలి. బ్రహ్మము అసత్యం అవ్వడానికి వీలు లేదు. బ్రహ్మం ఒక్కటే సత్య వస్తువు. వేదం అనవసరం కాదు, అది అవసరం కాబట్టే భగవంతుని యొక్క ముఖము నుండి లోకం కోసం వెలువడింది. వేదంలో మోక్ష సాధన బోధించబడుతున్నది కాబట్టి మోక్షము యొక్క అవసరం ఉందన్నమాట. అంటే బంధం ఉందన్నమాట. బంధం ఉన్నది అంటే ఆవరణ విక్షేప ధర్మాల ప్రభావం బ్రహ్మ చైతన్యం మీద ఉందన్నమాట. అంటే బ్రహ్మ చైతన్యం మీద అవిద్యావరణం
తప్పకుండా ఉండి తీరాలి. బ్రహ్మ చైతన్యం మీద అవిద్యావరణం ఉండడమే సృష్టి. బ్రహ్మ చైతన్యం మీద అవిద్యావరణం ఏర్పడడమే సృష్టి. బంధం ఉన్నది అని ప్రూవ్ అవుతున్నది అంటే బ్రహ్మ చైతన్యం మీద అవిద్యావరణం ఉన్నది కాబట్టి సృష్టి జరిగింది. సృష్టి జరగకపోవడం అనేది లేదు. సృష్టి జరగకపోతే మాయ బ్రహ్మములో ఐక్యము చెంది బ్రహ్మము కంట్రోల్లో ఉండి బ్రహ్మముతో ఏకదేశమై ఉండాలి. కానీ బ్రహ్మము మీదకి అవిద్యావరణంలాగా మాయ ఆవరణం ఏర్పడి మాయ కంట్రోల్లోకి బ్రహ్మము రాడు. వచ్చాడు అంటే అది సృష్టి జరగడం వల్లే వచ్చాడు. కాబట్టి సృష్టి జరిగింది అని మనం గ్రహించాలి. తర్వాత ఉంగరం ఉంది. దాన్ని ఉంగరము అని పిలవచ్చు, బంగారము అని పిలవచ్చు. ఉంగరము అని పిలవచ్చు, బంగారము అని పిలవచ్చు. బ్రహ్మముతో జగత్తు తయారైంది. దాన్ని జగత్తు అని పిలవచ్చు, బ్రహ్మము అని పిలవచ్చు. కానీ దురదృష్టవశాత్తు అజ్ఞానం వలన దాన్ని జగత్తు అని మాత్రమే పిలుస్తున్నాం, దాన్ని బ్రహ్మము అని గుర్తించలేకపోతున్నాం. చిన్న కుర్రవాడు ఉన్నాడు. ఆ చిన్న కుర్రవాడికి ఒక వస్తువులు చూపించి మాటలు నేర్పుతున్నాం. ఇది గొలుసు, ఇది ఉంగరం అని నేర్పించాం. ఇది గొలుసు, ఇది ఉంగరం అని ఆ ఆకారములు చూపించి ఆ ఆకారములకు ఉన్నటువంటి పేర్లు వాడికి నేర్పాం. ఆ అబ్బాయి ఏమంటాడు? గొలుసు ఆకారం చూడగానే గొలుసు అని ప్రొనౌన్స్ చేస్తాడు. ఉంగరం ఆకారం చూడగానే ఉంగరము అని ప్రొనౌన్స్ చేస్తాడు. ఇంటికి ఎవరో వచ్చారు. ఏదమ్మా ఆ బంగారం ఇలా ఇవ్వు, నీ బంగారం. వాడికి తెలియదు. తెల్లమొహం వేస్తాడు. ఎందుకు? దానికి బంగారం అని వాడు నేర్చుకోలేదు. ఆ ఆకారానికి బంగారం అంటారు అని, అది బంగారంతో తయారైందని, దాని విలువ బంగారం అని, ఆ వస్తువు బంగారం అని వాడికి తెలియదు. అది గొలుసు, ఇది ఉంగరం అని మాత్రమే తెలుసు. ఏదమ్మా నీ గొలుసు ఇలా ఇవ్వు, తీస్తాడు. ఏది నీ బంగారం ఇలా ఇవ్వు, తెలియదు. అంటే దాన్ని బంగారం అంటారని తెలియదు. అది గొలుసు, అది ఉంగరం అని మాత్రమే నేర్చుకున్నాడు. కాబట్టి దాన్ని గొలుసు, ఉంగరం అని మనం ఉచ్చరించినప్పుడు, మనం అడిగినప్పుడు దాన్ని చూపిస్తాడు, అది ఇస్తాడు, తీసుకుంటాడు, అక్కడ పెట్టమంటే పెడతాడు, అన్నీ చేస్తాడు. ఈ జగత్తుని, ఈ ఆకారాలని అజ్ఞానులు జగత్తని మాత్రమే నేర్చుకున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు జగత్తని మాత్రమే పిలుస్తున్నారు, జగత్తుగానే గుర్తిస్తున్నారు. ఇది బ్రహ్మము అని వారికి తెలియదు. ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో, ఆ కుర్రవాడు పెద్ద అయిన తర్వాత అది బంగారం అని తెలుస్తుంది, అది గొలుసు అని తెలుస్తుంది, ఉంగరం అని తెలుస్తుంది. అప్పుడు ఏదినైనా నీ ఉంగరం, అప్పుడు కూడా తీసి ఇవ్వగలడు. ఏది నీ బంగారం, అప్పుడు కూడా తీసి ఇవ్వగలడు. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని నామరూపాలతోటి గుర్తిస్తున్నాడు, లేక వస్తు స్వభావంతో కూడా గుర్తిస్తున్నాడు. అలాగే మనం కూడా జ్ఞానం వచ్చిన తర్వాత, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ జగత్తుని బ్రహ్మముగా గుర్తించడం జరుగుతుంది. వ్యవహారం టైంలో జగత్తుగా గుర్తించడం కూడా జరుగుతుంది. జగత్తు అనేది ఏర్పడింది యథార్థానికి, కానీ దాన్ని అజ్ఞానం వలన మనం బ్రహ్మముగా గుర్తించటం లేదు, జగత్తుగా మాత్రమే గుర్తిస్తున్నాం. ఆ జగత్తు బ్రహ్మముతో తయారైంది కాబట్టి, బ్రహ్మములో కల్పించబడింది కాబట్టి దాన్ని బ్రహ్మముగా గుర్తించాలి. అది జరగటం లేదు అంతే. కానీ జగత్తు ఏర్పడడం మాత్రం ఏర్పడింది. జగత్తు కళ. ఈ విషయం పరిశీలిద్దాం. నాకు కళ వచ్చింది. కళలో మా ఇంటికి ఎదురుగా దేవాలయం చూశాను. దేవాలయం కళ. కళలోంచి తెలివి వచ్చింది. ఏది దేవాలయం? లేదు. అక్కడ కళ ఏమిటి? దేవాలయమే కళలో వచ్చింది. కాబట్టి కళ చెరిగిపోగానే దేవాలయం పోయింది. ఇప్పుడు జగత్తు కళ అయితే కళ చెరిగిపోగానే జగత్తు పోవాలి కదా. కళ అంటే, కళ చెరిగిపోవడం అంటే ఏమిటి? అజ్ఞానం అనే కళలో ఉన్నారు అందరూ. జ్ఞానం అనే తెలివి వస్తే, జ్ఞానం అనే తెలివి వస్తే కళ చెరిగిపోయినట్టుగా ఆ వస్తువులు చెరిగిపోవాలి. ఒకవేళ ఈ జగత్తే కళ అయితే జ్ఞానం అనే తెలివి వచ్చేసరికి ఈ జగత్తు లేకుండా అయిపోవాలి. అంతే కదా. రమణ మహర్షి గారికి జ్ఞానం అనే తెలివి వచ్చింది. మనం ఇంకా కళలో ఉన్నాం. ఆయనకి జ్ఞానం అనే తెలివి వచ్చింది. కళలో నుంచి ఆయనకి తెలివి వచ్చింది.
ఆయనకి జగత్తంతా పోయిందా? సుఖమహర్షికి జ్ఞానం అనే తెలివి వచ్చింది, ఆయనకి జగత్తంతా పోయిందా? సృష్టిలో అనేక మంది జీవన్ముక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ జ్ఞానం అనే తెలివి వచ్చింది, వాళ్ళందరికీ ఈ జగత్తు నశించిపోయిందా? మరి మనం అందరం ఏమవుతాం? మన ప్రారంధాలు ఏమవుతాయి? మనకి జగత్తు ఉండొద్దు, మనం అందరం ఉన్నాం కదా. కాబట్టి జగత్తు కళ అన్న సెంటెన్స్ తప్పు అవుతున్నది. ఒక్కసారి ఆలోచించండి. జగత్తే కళ అయితే, ఈ ఆకారములే కళ అయితే, కళలోంచి తెలివి రాగానే ఈ ఆకారములు పోవాలి, ఉండకూడదు. అలా అవుతున్నదా? అలా అవటం లేదు. ఎవరికైనా జ్ఞానం అనే తెలివి వచ్చినా ఈ జగత్తు జగత్తులాగే ఉంటుంది. అంటే జగత్తు కళ కాదు. జగత్తు పట్ల మన భావములు, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇవి నా వస్తువులు, ఇది నాకు కావాలి, ఇది అక్కర్లేదు, ఈ ప్రేమ, ఈ ఫలాపేక్ష, ఈ బంధము, ఈ మమకారము, ఈ భావములు ఉన్నాయే, ఇవి కళ లాంటివి. ఎప్పుడైతే మనకి జ్ఞానం అనే తెలివి వస్తుందో జగత్తు పట్ల ఈ భావములన్నీ చెరిగిపోతాయి. అంతా బ్రహ్మము అనే భావం వచ్చేస్తుంది. అయితే ఏది కళ? జగత్తు కళ, జగత్తు పట్ల మన భావములు కళ. జగత్తు పట్ల మన భావములు కళ లాంటివి, అవి కళలోని భావములు. ఇది నాది, ఇవి నా వాళ్ళు, నా వస్తువులు, నా బంగారం, నా ఆస్తి అని ప్రేమ, ద్వేషం, మమకారం ఇవన్నీ కూడా కళలోని భావములు. ఎప్పుడైతే కళలోంచి తెలివి వచ్చేస్తుందో ఈ భావములన్నీ కళ చెరిగిపోయినట్టుగా చెరిగిపోతాయి. అయితే భావములు చెరుగుతున్నాయా? యథార్థంగా జగత్తే నశించిపోతుందా? జగత్ ఇలాగే ఉంటుంది. జ్ఞానంలోకి వచ్చినా సరే, ఎవరికైనా జ్ఞానం సంభవించినా, మహాత్ములు ఎవరైనా జ్ఞానం పొందినా వాళ్ళకి జగత్తు ఇలాగే ఉంటుంది. కాబట్టి జగత్తు కలలాగా చెరిగిపోవటం లేదు. జగత్తు పట్ల మనకున్నటువంటి భావములు కలలో ఉన్నప్పటి భావములు లాంటివి. కలలోంచి తెలివి వస్తే ఎలాగైతే కలలో భావములన్నీ పోతాయో అలాగే ఈ భావములన్నీ కూడా జ్ఞానం అనే తెలివి వచ్చాక నశించిపోతున్నాయి, చెరిగిపోతున్నాయి. కాబట్టి జగత్తు అంటే ఈ నామరూపాలు, అంటే ఈ కొండలు, ఇళ్ళు, మనుషులు, ఈ గోళములు, నక్షత్రములు, లోకములు, నదులు, సముద్రాలు, ఈ జగత్తు కళ కాదు. జగత్తు పట్ల మన భావం, ఇది జగత్తు, ఇది సముద్రం, ఇది నది, ఇది నాది, ఇది నీది, ఇది ఈ లోకం, ఇది ఆ లోకం, ఈ భావములు కళ చెరిగిపోతే, కళలోంచి తెలివి వస్తే ఎలాగైతే కళలో భావములు చెరిగిపోతాయో అలాగే ఈ భావములన్నీ చెరిగిపోయి ఇదంతా బ్రహ్మము అనే జ్ఞానభావం నిలబడుతుంది. కాబట్టి జగత్తు కళ కాదు, జగత్తు పట్ల మన భావము, దాని పట్ల మన దృష్టి కళ లాంటిది అన్నమాట. భ్రమ, జగత్తు భ్రమ. భ్రమ అంటే అక్కడ అది ఉండకూడదండి. ఒక షర్టును చూసాం, అక్కడ మనిషి ఉన్నాడు అని భ్రమపడ్డాం. అయితే మనిషి ఉన్నాడా? మనిషి లేడు. మనిషి లేకుండా మనిషి ఉన్నట్లుగా భావిస్తే అది భ్రమ. ఒక నీడను చూసాం, అక్కడ మనిషి ఉన్నట్టుగా భ్రమపడ్డాం. అక్కడ నీడ ఉంది, మనిషి లేడు. ఇంకొక విషయం ఆలోచించండి. షర్టు లాంటి ఆకారం ఉంది కాబట్టే మనిషి ఉన్నాడు అని భ్రమ పొందడానికి ఆధారమైంది. అసలు అక్కడ ఏ షర్టు లేకుండా తెల్లగా గోడంతా స్వచ్ఛంగా ఉన్నట్లయితే అక్కడ మనిషి ఉన్నట్టుగా భ్రమ ఎందుకు కలుగుతుంది? కలగదు కదా. నేలంతా కూడా నున్నగా ఏ ఆకారములు, ఏ వస్తువులు ఏమీ లేకుండా స్వచ్ఛంగా క్లియర్గా ఉన్నట్లయితే అక్కడ పాము ఉన్నట్టుగా భ్రమ ఎందుకు వస్తుంది? రాదు కదా. పాములాంటి ఆకారం ఏదైనా అక్కడ ఉంటేనే దానిని రెండవ వస్తువుగా భ్రమించే అవకాశం ఉంది. అంటే అసలు భ్రమ కలుగుతున్నది అంటే ఆకారం ఉండాలా వద్దా? తాడులాంటి ఆకారం ఉంటేనే చీకటిలో అజ్ఞానంతో చూసినప్పుడు దాన్ని పాము అనుకున్నాం, జ్ఞానంతో చూస్తే, వెలుగులో చూస్తే కాదు తాడు అని గ్రహించాం. కానీ ఆకారం ఉండాలి కదా. ఒక్కసారి ఫస్ట్ లెసన్ బ్రహ్మం గుర్తు తెచ్చుకోండి. బ్రహ్మమే ఉంది, ఇంకేమీ లేదు, ఏ ఆకారం లేదు, జగత్తాకారములు ఎక్కడా లేవు, అంత బ్రహ్మమే. అంత బ్రహ్మమే ఉంటే ఇది జగత్తు అనే భ్రమ ఎక్కడొస్తుంది?
ఏ ఆకారము లేకపోతే ఒక కొండ కానీ, ఒక చెట్టు కానీ, ఒక మనిషి కానీ, ఒక గోళము కానీ, నక్షత్రము కానీ, లోకములు కానీ ఏ ఆకారములు లేకపోతే ఇది జగత్తు అనేటటువంటి భ్రమ నిరాకార పరబ్రహ్మంలో ఎలా కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? మనం కూడా లేము అక్కడ. కాబట్టి భ్రమ ఉండాలి అంటే అక్కడ ఆకారం ఉండాలి. ఆకారం అంటే నిరాకార పరబ్రహ్మములో 3 వంతుల బ్రహ్మము వదిలేస్తే ఒక పాదము బ్రహ్మములో ఆకారములు ఏర్పడ్డాయి. అక్కడ జగత్తు ఆకారములు ఏర్పడ్డాయి. నగరములు, మనుష్యులు, జంతువులు, పక్షులు, వృక్షములు, పంచభూతములు, నదులు, సముద్రములు, కొండలు, ఈ జగత్తు ఆకారములు అక్కడ ఏర్పడ్డాయి ఒక పాదములో. ఆ ఆకారం చూసి మనము భ్రమపడుతున్నాం. ఏమని భ్రమపడుతున్నాం? అదంతా బ్రహ్మమే. మరి దాన్ని బ్రహ్మమనే అనుకోవాలి. అనుకోకుండా దాన్ని జగత్తు అని మనం మరొక వస్తువుగా భావించాం. అది బ్రహ్మమే, కానీ దాన్ని జగత్తుగా భావన చేసి భ్రమపడుతున్నాం. ఆ భ్రమపడడానికి అక్కడ ఆకారం ఉంటే కదా జగత్తు అనే భ్రమ వస్తుంది. ఆ నామరూపములు ఏర్పడకపోతే, మాయ బ్రహ్మములో ఐక్యము చెందే ఉంటే, అంతా నిరాకార పరబ్రహ్మమే మిగిలి ఉంటే జగత్తు అనే భ్రమకు అవకాశమే లేదు. అంటే భ్రమ కలిగింది అంటే అర్థం ఏమిటి? అక్కడ నామరూపములు అక్కడ ఏర్పడ్డాయి అంటే సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడడం అనేది జరిగింది. సృష్టి ఏర్పడకుండా భ్రమకి అవకాశమే లేదు. పైగా శాస్త్రవాక్యం ఏమని ఉంటుంది? అజ్ఞానము వలన జగత్తు అనే భ్రమ కలుగుతున్నది. సెంటెన్స్లోనే ఉంది ఆన్సర్. అజ్ఞానము వలన ఇది జగత్తు అనే భ్రమ కలుగుతున్నది. ఎక్కడుంది అజ్ఞానం? కారణ శరీరం. కారణ శరీరం అనే అజ్ఞానం వలన నేను శరీరము, ఇది జగత్తు అనే భ్రమ కలుగుతున్నది. అంటే అజ్ఞానావరణం ఉన్నది అని శాస్త్రంలో ఆ వాక్యంలో యాక్సెప్టెన్స్ ఉంది కదా. అజ్ఞాన ఆవరణమే సృష్టి. కాబట్టి జగత్తు అనేది నామరూపములు ఏర్పడడం అనేది జరిగింది. సృష్టి జరిగింది. దాన్ని చూసి మనం అది బ్రహ్మమే. అంత ప్లాస్టిక్, మొత్తం అంత ప్లాస్టిక్, మధ్యలో ప్లాస్టిక్ తోటి చిన్న చిన్న బొమ్మల్లాగా కూడా ఉన్నాయి. అంత నున్నగా ఒక ప్లేట్ లాగా ఉన్నది. ఆ బొమ్మలు చూసి వాటిని బొమ్మలు అని అంటున్నాం. ఆ బొమ్మలే లేకపోతే అంత ప్లాస్టికే అయితే మనం ప్లాస్టిక్ అనే భావిస్తాం. కాబట్టి నిరాకార పరబ్రహ్మములో మధ్య భాగంలో జగత్తు అనే నామరూపములు ఏర్పడ్డాయి. అది చూసి మనం ఈ పదార్థమే అక్కడ కూడా ఉన్నది, ఈ పదార్థమే అక్కడ ఆకారములు పొందింది. అంటే నిరాకార బ్రహ్మమే 1/4 ఏరియాలో నామరూపములు పొందింది. దాన్ని ఏమనాలి? మనం బ్రహ్మము అనాలి. అంటం లేదు. రెండవ వస్తువుగా భ్రమపడ్డాం. ఏమిటా రెండవ వస్తువు? జగత్తు అని. కానీ మొత్తానికి ఆ జగత్తు అనే భ్రమ రావడానికి ఆకారం ఉండాలి కదా అక్కడ. అంటే నిరాకార పరబ్రహ్మములో 1/4 ఏరియాలో సృష్టి ఏర్పడడం అనే కార్యక్రమం జరిగింది. అది జరగకుండా భ్రమ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఒక ప్రక్రియ యథార్థం, అంత బ్రహ్మము, దాంట్లో 1/4 ఏరియాలో మాయ ఉన్నది. మాయ సాకారమైన జగత్తుగా నామరూపములు పొందుతూ ఉంటుంది. మళ్ళీ ఒక కల్పం పీరియడ్ అయిన తర్వాత ఆ ఆకారములన్నీ నశించిపోయి నిరాకారంలోకి వెళ్ళి బ్రహ్మములో ఐక్యం అయిపోతూ ఉంటుంది. ఒక కల్పం పీరియడ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆకారములు పొందుతూ ఉంటుంది. ఇది మాత్రం అక్కడ జరుగుతూ ఉంటుంది. మన వ్యాఖ్యానాలు ఎలా ఉన్నా సరే ఆ ఆకారాలు పొందింది దాన్నే. అది బ్రహ్మంలోనే ఆకారాలు వచ్చాయి కాబట్టి అదంతా బ్రహ్మమే. సముద్రం ఎక్కడైనా గడ్డ కడితే అంతా సముద్రమే అంటున్నాం, కానీ ఆ గడ్డలకి ఏం పేర్లు పెడుతున్నాం? ఏమి పెట్టడం లేదు కదా. అలాగే ఈ బ్రహ్మంలో ఇక్కడ గడ్డలు కట్టి నామరూపాలు వచ్చాయి, అంతా బ్రహ్మమే అనేసామా? అంటం లేదు. ఇది జగత్తు అని రెండవ వస్తువుగా భ్రమపడ్డం. అది జరిగినటువంటి ఇబ్బంది. ఆ లిటిగేషన్ ఏమిటంటే బ్రహ్మమే అక్కడ ఆకారములు పొంది రెండవ వస్తువుగా గోచరిస్తున్నది, మనకి భ్రమని కలిగిస్తున్నది. అది ఇబ్బంది అనమాట. అది రెండో వస్తువుగా భావించడమే మనకి బంధానికి కారణం. దాని బ్రహ్మముగా భావిస్తే అసలు బంధమే లేదు. సో సృష్టి జరిగింది, యథార్థముగా సృష్టి అనేది జరిగింది. ఉపనిషత్తులు చెప్తున్నాయి సృష్టి జరిగిందని, భగవద్గీత చెప్తున్నది, వేదాంత పంచదశ చెప్తున్నది సృష్టి ఎలా ఏర్పడిందో, దేంట్లోంచి ఏది పుట్టిందో, ఎప్పుడు ఏది పుట్టిందో, శరీరాలు ఎలా తయారయ్యాయో, ఇవన్నీ సృష్టి జరిగినట్టుగా శాస్త్రాలు వివరిస్తూ ఉంటే జరగలేదు అని ఎలా అంటాం? సృష్టి జరగడం వాస్తవం.
వేదములు ఉపనిషత్తులు ఈ గ్రంథాలన్నీ అసత్యములు కావు. కాబట్టి సృష్టి జరిగింది, సృష్టి వాస్తవంగా జరిగింది. కానీ సృష్టిని మనం బ్రహ్మముగా భావించాలి, భావించటం లేదు. అదే వచ్చిన లిటిగేషన్. ఎందుకు జరిగింది సృష్టి? రెండవ వాక్యంలోకి వెళ్దాం. సృష్టి ఎందుకు జరిగింది అని 3 ఆన్సర్లు ఆలోచిద్దాం. ఉదయం చెప్పుకున్న లెసన్లో మాయ ఉంది కదా, మాయలో ఏముంటాయి? జీవులు ఉంటాయి. జీవులు కారణ శరీరాలతో ఉంటాయి. అవి ఎంతకాలం అలాగుంటాయి? బ్రహ్మప్రళయం తర్వాత సృష్టి అంతా లయం అయిపోయి బ్రహ్మములో ఐక్యము చెందిపోతే కల్పం పీరియడ్ సృష్టి అలాగా నిరాకారంగా నిద్రాణంగా అవ్యక్తంలో ఉంటుంది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి జీవులకు వాటి కర్మఫలాలు అనుభవించడానికి టైం అయిపోయింది కాబట్టి వాటికి శరీరాలు లోకములు తయారు చేసి ఇవ్వవలసిన టైం అయింది కాబట్టి మరలా సృష్టి కార్యక్రమం మొదలైంది. శరీరాలు తయారు చేసి ఇవ్వడం, లోకములు తయారు చేసి ఇవ్వడం. ఎందుకు? వాటి కర్మఫలాలు అవి అనుభవించడానికి సృష్టి జరిగింది. ఇది ఒక ఆన్సర్. టైం అయిపోవడం ఏంటండి? దానికి ఒక లెక్క ఉంది. సృష్టి ఏర్పడిన తర్వాత ఒక కల్పం పీరియడ్ అంటే 14 మనువుల పరిపాలన ఒక రోజు బ్రహ్మదేవుడికి, అలాంటిది ఒక రాత్రి, అలాంటి రోజులు 365 అయితే ఒక సంవత్సరం, అలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు. బ్రహ్మగారి ఆయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తయితే ఒక బ్రహ్మకల్పం పూర్తయింది. వెంటనే సృష్టి నశించిపోతుంది. ఆకారములన్నీ కోల్పోయి, కుండలన్నీ పగిలిపోయి, బొమ్మలన్నీ పగిలిపోయి, మట్టి మిగిలిపోయి, అలాగా ఆకారములన్నీ పోయి, శరీరములన్నీ పోయి, అణువులు మిగిలిపోయాయి. కారణ శరీరాలు జీవులు మాయలో అవ్యక్తంలో నిద్రాణంగా ఉండిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఎంత పీరియడ్ అలా ఉంటుంది, దానికి లెక్క ఉంది కదా. సృష్టి ఎంతకాలం నడిచిందో అంతకాలం అవ్యక్తంలో ఉండాలి. ఎంతకాలం? కల్పం కాలం. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఎంత టైము? అంత టైము ఇది అవ్యక్తంలో ఉన్న తర్వాత ఆ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ సృష్టి బహిర్గతం అవ్వాలి. అది టైం అయిపోవడం అంటే. కల్పం పీరియడ్ గ్యాప్ పూర్తి అయిపోయిన వెంటనే మళ్ళీ సృష్టి జరగాలి. 3వ ఆన్సర్ ఏమిటంటే ఫ్యాన్ ఉంది, జడం. విద్యుత్ ప్రవేశిస్తే జడమైన ఫ్యాన్ తిరుగుతుంది, అది దాని సహజ లక్షణం. బల్బు ఉన్నది, విద్యుత్ ప్రవేశిస్తే బల్బు కాంతినిస్తుంది, అది దాని సహజ లక్షణం. ఇలాగే బ్రహ్మ చైతన్యం వ్యాప్తి చెందగానే రజస్తమో గుణాల్లోకి మాయ అవిద్య సృష్టిగా పరిణమించడం మొదలు పెడుతుంది, అది దాని సహజ లక్షణం అన్నాడు శాస్త్రంలో. దాని లక్షణం బ్రహ్మ చైతన్యం వ్యాప్తి చెందగానే సైన్స్లో ఎన్ని పదార్థాలు లేవు. నీళ్ళు వేసాం, రియాక్షన్ మొదలైంది. యాసిడ్ వేసాం, రియాక్షన్ మొదలైంది. విద్యుత్ పంపించాం, రియాక్షన్ మొదలైంది. దాని సహజ ధర్మం. అలాగే అవిద్యలోకి బ్రహ్మ చైతన్యం వ్యాప్తి చెందగానే సృష్టి కార్యక్రమం మొదలవుతుంది, అది దాని సహజ ధర్మం. సృష్టి ఎందుకు జరిగింది? జీవుల యొక్క ప్రారంధానుసారం వాళ్ళ యొక్క శేష కర్మ ఫలితాలు అనుభవించడానికి, వాళ్ళకి శరీరములు లోకములు తయారు చేసి ఇవ్వడానికి సృష్టి జరిగింది. అవ్యక్తంలో సృష్టి కల్పం పీరియడ్ మాత్రమే ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ సృష్టి వ్యక్తం అవ్వాలి. ఆ టైం అయిపోయిన వెంటనే సృష్టి వ్యక్తం అవుతుంది. అలాగే బ్రహ్మ చైతన్యం అవిద్యలోకి వ్యాప్తి చెందగానే అది సృష్టిగా పరిణమించడం దాని సహజ లక్షణం, అది సృష్టిగా పరిణమించడం మొదలుపెట్టింది. అందుకు సృష్టి జరిగింది. సృష్టి నిత్యము. ఎందుకు వచ్చింది అసలు ఈ మాట? సృష్టి అనిత్యము అని అనిపిస్తున్నది కాబట్టి అనిత్యమేనా అని ఒక ఆర్గ్యుమెంట్ పరిశీలించవలసి వచ్చింది. ఎక్కడ అనిపించింది మనకి అనిత్యమని? బ్రహ్మ ప్రళయం తర్వాత ఆకారములన్నీ పోయాయి, సూక్ష్మ శరీరాలు స్థూల శరీరాలు లోకములు గోళములు అన్నీ నశించిపోయాయి, సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది, నిరాకారం అయిపోయింది. అప్పుడు మనం ఏమిటంటున్నాం? సృష్టి నశించింది అనేసాం. మళ్ళీ కల్పం పీరియడ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆకారములు రావడం మొదలుపెట్టాయి, సృష్టి ఏర్పడుతున్నది అని అంటున్నాం.
అంటే అర్థం ఏమిటి? సృష్టి నశిస్తున్నది, మళ్ళీ సృష్టి పుడుతున్నది అని మనమే వ్యవహారంలో వాడుతున్నాం. కాబట్టి సృష్టి నశించిందా లేదా అనే విషయం కొంచెం సూక్ష్మంగా పరిశీలించి ఒక డెఫినేషన్ ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు మనం సూక్ష్మమైన పరిశీలన చేస్తాం. నిజానికి సృష్టి నశించలేదు. అక్కడ ఒక్క విషయం గమనించండి. నీరుంది సృష్టిలో. నీరు ఎక్కడుంది? సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో, బావుల్లో, అన్ని ఆకారముల్లో, అన్ని జలాశయముల్లోని నీరుంది. ఆ జలాశయములన్నిటికీ పేర్లు ఉన్నాయి. నదులు, సముద్రాలు, చెరువులు, బావులు అని జలాశయములన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు జలాశయముల్లో నీరుంది. ఈ నీరంతా ఆవిరైపోయింది. ఆవిరైపోయి మేఘం రూపంలో ఆకాశంలో ఐక్యమైపోయింది, నిరాకారంగా తయారైపోయింది. జలాశయముల తాలూకా నామరూపాలన్నీ పోయాయి. నీరు ఆవిరి రూపంలోకి మారి రూపాంతరము చెందింది, కానీ నీటి అణువులు నశించాయా? నశించలేదు. నీటి అణువులు నశించలేదు, నీరు నశించలేదు. నీరే కానీ నశిస్తే మళ్ళీ వర్షం ఎలా పడుతుందండి? నీరు నశించలేదు, ఇంకొక రూపంలోకి మారి నిరాకార రూపంలోకి, అవ్యక్త రూపంలోకి, ఆవిరి రూపంలోకి మారి మేఘముగా ఫార్మ్ అయ్యి ఆకాశంలో ఐక్యము చెంది ఉన్నదక్కడ, కానీ నశించలేదు. మళ్ళీ ఆ రూపంలోంచి మళ్ళీ వర్షంగా మారి మళ్ళీ కిందకి దిగితే మళ్ళీ ఇది సముద్రం, ఇది నది, ఇది బావి, ఇది చెరువు అని జలాశయములు, నామరూపములు వచ్చేసాయి. ఇక్కడ నీరు నశిస్తున్నదా? వర్షం పడి కిందకి దిగినప్పుడేమో నీరు పుట్టింది అని, ఆవిరైపోయి మీదకి వెళ్ళిపోయి జలాశయములన్నీ ఇంకిపోతే నీరు నశించింది అని అనొచ్చా? సైన్స్ ప్రకారం అనకూడదు. వ్యవహారంలో చిన్నవాళ్ళు, అజ్ఞానులు మాట వరుసగాన డైలాగ్స్ కాదు మనకు కావాల్సింది. శాస్త్ర ప్రకారం అక్కడ నీరు నశించిందా? నశించలేదు. అలాగే మాయ నశించలేదు. మాయ బ్రహ్మము యొక్క చిచ్చక్తి. బ్రహ్మం ఎంత శాశ్వతమో మాయ అంత శాశ్వతం. బ్రహ్మం ఉన్నంతకాలము మాయ ఉంటుంది. కాబట్టి మాయ నిత్యం. కాబట్టి మాయ నిరాకారంలోకి సాకారంలోకి మారుతూ ఉంటుంది, అంతే. ఎలాగైతే నీరు జలాశయముల్లోకి మళ్ళీ ఆకాశంలో మేఘ రూపంలోకి మారుతున్నదో అలాగ మాయ జగత్తుగా ఆకారములు పొందుతుంది, మళ్ళీ ఆకారములు కోల్పోయి నిరాకారం అయిపోయి అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతుంది. వ్యక్త రూపం, అవ్యక్త రూపం, వ్యక్త రూపం, అవ్యక్త రూపం, రూపములు మారుతూ ఉంటుంది, రూపాంతరము చెందుతూ ఉంటుంది, కానీ నశించదు. ఇప్పుడు ఆలోచించండి. సృష్టి నడుస్తున్నది, బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయిపోయింది, సృష్టి నశించిపోయింది. ఏమిటి నశించింది? కారణ శరీరాలు నశించలేదు, లోనున్న జీవులు బ్రహ్మ చైతన్యాలు నశించలేదు, కర్మఫలాలు నశించలేదు, వాసనలు నశించలేదు. అంటే సగం మెటీరియల్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నది, అసలు నశింపే లేదు. ఇంక మిగిలిన స్థూల సూక్ష్మ శరీరాలు మాత్రం ఆకారములు కోల్పోయి అణువులు మిగిలాయి, భూతముల యొక్క అణువులు మిగిలాయి. ఈ ఆకారములన్నీ పోయాయి, ఇంద్రియ శక్తులు పోయాయి, భూతములు పోయాయి, స్థూల సూక్ష్మ శరీరాలు పోయాయి. వీటి తాలూకా ఈ పదార్థం తాలూకా అణువులు మిగిలాయి. మ్యాటర్, ఎనర్జీ. సృష్టిలో మ్యాటర్ నశిస్తుందా? నశించదు, రూపాంతరము చెందుతుంది, ఇంకో పదార్థంతో కలిసిపోతుంది, ఇంకొక పదార్థంగా మారిపోతుంది, పేరు మారిపోతుంది, లక్షణాలు మారిపోతాయి, ధర్మాలు మారిపోతాయి, కానీ అణువులు నశించవు. మ్యాటర్ నశించదు, ఎనర్జీ నశించదు. అలాగే ఈ మాయ మ్యాటర్ అంటే సైన్స్ వాళ్ళు మ్యాటర్ అన్నారు, శాస్త్రంలో దాన్ని మనం మాయ అని అన్నాం. ఆ అణువులు నశించలేదు. అణువులు ఆకారములు కోల్పోయి అణువులు మాత్రం అవ్యక్తంలో మాయలో లీనమై ఉన్నాయి. ఎంతకాలం? కల్పం పీరియడ్. తర్వాత మళ్ళీ సృష్టి జరగడం మొదలెట్టింది. అప్పుడు ఈ అణువులన్నీ మళ్ళీ ఆకారములు ధరించి స్థూల సూక్ష్మ శరీరాలు వచ్చేసాయి. కర్మఫలాలు, కారణ శరీరాలు, జీవుడు అలాగే ఉన్నాయి. కాబట్టి సృష్టి నశించలేదు. మాయ యొక్క ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఇది ఎక్కడైనా బాగా నోట్ చేసి పెట్టుకోండి, బ్రెయిన్లో ఒక మూల. సృష్టి యొక్క అవ్యక్త రూపం మాయ, మాయ యొక్క వ్యక్త రూపం సృష్టి.
అంతేగాని సృష్టి నశించలేదు. కాబట్టి సృష్టి నిత్యము అని డిక్లేర్ చేయొచ్చు. బ్రహ్మము నిత్యం, మాయ నిత్యం, మాయే సృష్టి, కాబట్టి సృష్టి నిత్యం. ఒక్క మాటలో తేలిపోయింది. జగత్తు మిథ్య. మిథ్య అంటే లేదండి, కాబట్టి జగత్తు లేదు. ఇది ఉందనుకుంటున్నారా? ఇదంతా ఒట్టి మిథ్య. ఇలాగ వేదాంతం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కొందరు. లోక వ్యవహారంలో మన చేతులు దాటిపోయిన వ్యవహారం ఏదైనా ఉంటే అంతా మిథ్య, మనం ఏం చేయలేం అంటూ ఉంటారు. కానీ ఎవరు దీని తాలూకా అర్థం తెలిసి ఉపయోగించారు ఈ పదాన్ని. ఈ పదం తాలూకా అర్థం తెలిసి వాడాలి. బ్రహ్మము సత్య వస్తువు, నశింపు లేదు. మాయకి ఎక్కడో ఒక చోట నశింపు ఉన్నది. ఎక్కడుంది? ఎవరికైనా బ్రహ్మజ్ఞానం కలిగితే వాళ్ళకి ఎక్కడా మాయ లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. అది వాళ్ళ అనుభూతి. బ్రహ్మజ్ఞాన అనుభూతి అంటే ఇంకా రెండవ అణువు లేదు, మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే. మరి మాయ అండి? మాయ కూడా బ్రహ్మమే. అదనమాట వాళ్ళ అనుభూతి, మొత్తం అంతా బ్రహ్మమే. మరి వాళ్ళ దృష్టిలో మాయ ఏమైంది? నశించింది. అంటే బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నశించే గుణం ఉంది మాయకి. కాబట్టి మాయని సత్యవస్తువు అనడానికి వీల్లేదు. రమణ మహర్షి గారికి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఆయన ఈ మాయనంటే జగత్తంటే మాయే కదా, జగత్తుని చూస్తే ఆయన అంత బ్రహ్మముగా భావిస్తారు. దాన్ని అంతటిని చూసి ఈ కనిపిస్తున్న జగత్తుని బ్రహ్మముగా ఆయన భావన చేస్తారు. అదే సమయంలో అదే జగత్తుని ఏకకాలంలో ఆయనతో పాటు మనం కూడా చూస్తూ దీన్ని జగత్తుగా భావిస్తున్నాం. ఒకే వస్తువు ఏకకాలంలో ఇద్దరికి రెండు రకాలుగా గోచరిస్తున్నది. ఆయనకేమో బ్రహ్మంగా గోచరిస్తున్నది, మనకేమో జగత్తుగా గోచరిస్తున్నది. దీన్నే మిథ్యా లక్షణం అంటారు. అంటే మాయకి మిథ్యా లక్షణం ఉంది. ఈ వివరాలు చెప్పుకున్నాం మాయ లక్షణాల్లో. కాబట్టి మాయకి ఏమని పేరు పెట్టారు? మిథ్య అని ఒక పేరు పెట్టారు. మాయకి బోల్డ్ పేర్లు ఉన్నాయి. సుషుప్తి, ప్రధానము, ప్రళయము, తమస్సు, అజ్ఞానము, అవిద్య, అసత్తు, అసత్యము, ఈ పేర్లతో పాటు మిథ్య అని ఒక పేరు ఎందుకు వచ్చిందో చెప్పుకున్నాం. దానికి మిథ్యా లక్షణం ఉంది. ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులకి రెండు రకాలుగా గోచరిస్తూ ఉంటుంది. అసలు ఏ వస్తువైనా, ఈ పుస్తకం ఉన్నది, మీరు చూసిన పుస్తకమే, నేను చూసిన పుస్తకమే. ఈ బోర్డు ఉన్నది, మీకు బోర్డే, నాకు బోర్డే. ఈ జగత్తు ఉన్నది, రమణ మహర్షి గారికి ఇది బ్రహ్మము, మనకి ఇది జగత్తు. అందుకే మాయని మిథ్య అన్నారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ పరిశీలించండి. ఒక గ్లాసు ఉన్నది, గ్లాసు వెండితో తయారు చేశారు. దాన్ని రెండు రకాలుగా మనం పిలుస్తాం. ఇది గ్లాసు అంటాం, ఇది వెండి అని కూడా అంటాం. ఇది గ్లాసు అంటాం, ఇది వెండి అంటాం. అలాగే జగత్తు మాయతో తయారైంది. అప్పుడు ఈ జగత్తుని చూసి ఏమనాలి? ఇది జగత్తు అనాలి, ఇది మాయ అనొచ్చు. అంతే కదా. వెండితో తయారైతే ఇది వెండి అంటాం లేదా? మాయతో తయారైతే ఇది మాయ, ఇదంతా మాయ అంటాం కదా. బంగారంతో తయారైన వస్తువుల్ని ఇదంతా బంగారం అంటాం కదా. ఇది గొలుసు, ఇది గాజులు అని అంటాము, ప్లస్ ఇది బంగారము అని అంటాం. మాయకే మరో పేరు మిథ్య. అంటే ఇది మిథ్యతో తయారైంది కాబట్టి దీన్ని ఏమనాలి? ఇది మిథ్య. అలా వచ్చింది. జగత్తు మిథ్య అనే పేరు ఎలా వచ్చింది? మిథ్యా లక్షణం కలిగినటువంటి పదార్థంతో ఇది తయారైంది కాబట్టి దీన్ని మిథ్య అన్నాం. బంగారము, స్వర్ణము అని రెండు పేర్లు ఉన్నాయి. బంగారము, స్వర్ణము, గోల్డ్ అని కూడా అంటాం. ఒక గొలుసు ఉన్నది, దాన్ని 4 రకాలుగా పిలవచ్చు. ఇది గొలుసు, ఇది బంగారం, ఇది స్వర్ణం, ఇది గోల్డ్. ఇందులో ఏది తప్పు? అన్నీ రైటే. అలాగే ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తు మాయతో తయారైంది, మాయనే మిథ్య అని కూడా అంటాం. అయితే ఇప్పుడు దీన్ని ఏమని పిలవచ్చు? ఇది జగత్తు అని దాని పేరు పెట్టి పిలుస్తాం. ఇది మాయతో తయారైంది కాబట్టి ఇది మాయ అంటాం. మాయకే మరో పేరు బంగారానికి స్వర్ణం అన్నట్టుగా మాయకి మరో పేరు మిథ్య కాబట్టి ఇది మిథ్య అంటాం.
జగత్తు మిథ్య అంటే దీనికి బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నశించే గుణం ఉంది. బ్రహ్మజ్ఞానంతో చూస్తే ఇది జగత్తుగా గోచరించదు, బ్రహ్మముగా గోచరిస్తుంది. బ్రహ్మమే జగత్తుగా మనకి భావన కలిగిస్తున్నది, ఇంకొకరికి బ్రహ్మముగా భావన కలిగిస్తుంది. అందుకు ఇది మిథ్యా లక్షణం కలిగినటువంటి పదార్థంతో తయారైంది. జగత్తు మిథ్య, అది డెఫినిషన్. కానీ జగత్తు మిథ్య అంటే జగత్ అసలు లేదు అని ఇస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మీకు లోకంలో ఎవరైనా కనిపిస్తే మీరు ఖండించడం నేర్చుకోవాలి. శాస్త్రం నేర్చుకున్నందుకు జగత్తు మిథ్య. ఇదే అలాంటిదే ఇంకోటి ఉంది, వెంటనే చెప్పుకుంటే ఈజీగా అవగాహన కలుగుతుంది. సృష్టి అసత్యము అని. సృష్టి అసత్యము. మళ్ళీ సేమ్ ఆర్గ్యుమెంట్. బ్రహ్మము సత్య వస్తువు, మాయకి నశింపగలిగే గుణం ఉన్నది. కాబట్టి మాయని సత్య వస్తువు అని చెప్పలేం. బ్రహ్మజ్ఞానంతో చూసినప్పుడు మాయ నశిస్తున్నది, కాబట్టి మాయ అసత్యం, సత్యం కాదు. మాయకి మరొక పేరు అసత్యము. ఎందుకు వచ్చింది ఆ పేరు? దానికి నశించే గుణం ఉంది కాబట్టి మాయని అసత్య వస్తువు అని అంటున్నాం. బ్రహ్మము సత్య వస్తువు, మాయ అసత్య వస్తువు. మాయ అసత్య వస్తువు అయితే మళ్ళీ ఇందాలాగే గ్లాసు వెండితో తయారైంది కాబట్టి వెండి, రెండు రకాలుగా పిలిచాం. ఒక బంగారం వస్తువు, ఇది గొలుసు అన్నాం, ఇది బంగారం అన్నాం, ఇది స్వర్ణం అన్నాం, ఇది గోల్డ్ అన్నాం. ఇది జగత్తు అన్నాం, ఇది మాయ అన్నాం, ఇది మిథ్య అన్నాం, ఇది అసత్యము అన్నాం. రైటే కదా? మాయకి మరో పర్యాయ పదం, మాయగా మరో పేరు అసత్యం అని. కాబట్టి ఇదంతా మాయ, కాబట్టి ఇదంతా అసత్యము. అది డెఫినిషన్. నశించే గుణం కలిగినటువంటి పదార్థం మాయ. ఈ జగత్తు కూడా నశించే గుణం కలదే. ఎలా నశిస్తుంది? బ్రహ్మజ్ఞానంతో చూస్తే దీన్ని మనం బ్రహ్మంగానే గుర్తిస్తాం, కానీ మాయగా గుర్తించాం. అలాగే అందుకు ఇది సత్య వస్తువు కాదు, ఇది అసత్య వస్తువు. కాబట్టి దీన్ని అసత్యము అన్నాం. సత్య వస్తువు అంటే అక్కడ నశింపులేనిది అనే శాస్త్రభావంలో తీసుకోవాలి. దురదృష్టవశాత్తు లోకంలో అసత్యము అంటే అబద్ధం. సుబ్బారావు గారు వచ్చారండి, అబద్ధం చెప్పారు, రాలేదు. అక్కడ అబద్ధం అంటే ఏమిటి అర్థం? రాలేదు కానీ వచ్చారన్నారు. నిజం ఏమిటి? రాలేదు. ఈ జగత్తు అసత్యం అంటే ఇది లేదు. జగత్తు అసత్యం అంటే జగత్తు లేదు, ఇదంతా అబద్ధం, ఇది నిజం కాదు. నిజం అనుకుంటున్నావా? ఇదే నిజం కాదు, ఇదంతా అబద్ధం, ఇది లేదు, ఇది అసత్యం అని వ్యవహార భాషలో భావాన్ని అక్కడ అతుకుతున్నారు. దానివల్ల జగత్ అనేది లేదని, సృష్టి జరగే లేదనే భావం వచ్చేస్తున్నది. తప్పు. సృష్టి జరిగింది, సృష్టి మాయతో తయారైంది. మాయ నిత్య వస్తువు, మాయ ఎల్లప్పుడూ ఉంటుంది. మాయ సాకారంలో ఉంటుంది, నిరాకారంలో ఉంటుంది. మాయ జగత్తు ఆకారాన్ని పొందింది. కాకపోతే మాయ అసత్య పదార్థం అంటే బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నశించే గుణము కలది కాబట్టి అసత్య పదార్థం. అక్కడ కూడా ఆకారం నశించదు. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఆకారం నశించదు, దాని పట్ల మనకు ఉన్నటువంటి భావం నశిస్తుంది. ఇది జగత్తు అనే భావం పోతుంది కానీ జగత్తు పోదు. కాబట్టి అసత్య పదార్థంతో తయారైంది కాబట్టి దీన్ని అసత్యము అన్నారు. కాబట్టి సృష్టి అసత్యము అంటే సృష్టి అబద్ధం కాదు, సృష్టి లేకపోవడం కాదు, అసత్య పదార్థముతో అంటే మాయతో తయారైంది. ఇదంతా మాయా అని అర్థం. సృష్టి మాయా కల్పితము, ఇది అంతకంటే బ్యూటిఫుల్. గ్యాలరీ వాళ్ళు ఏం చేస్తారండి? ఒక నగరం సృష్టించారు, మీకు చూపించారు. ఇలా అన్నారు, ఆ డొక్కులో డబ్బులు చూపించారు. కానీ అదంతా కనికట్టు, అదంతా గారడీ. నిజంగా వాళ్ళకి కానీ డబ్బులు సృష్టించే శక్తే ఉంటే ఈ గారడీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడుక్కోవడం ఎందుకు? డబ్బా పట్టుకుని ఇంట్లో కూర్చుని సృష్టించుకోవచ్చు కదా డబ్బుల్ని. అక్కడ ఏం చేస్తున్నారు? మాయాకల్పితం. మన వ్యవహార భాషలో మాయ చేశారు. మన వ్యవహార భాషలో దాన్ని ఏమిటంటాం? గారడీ అంటే మాయ చేస్తున్నారు. మనల్ని మాయ చేసి, మనల్ని మోసం చేసి అక్కడ ఏదో ఉన్నట్టుగా చూపిస్తున్నారు.
నిజానికి లేదు. మరి ఇక్కడ ఆ అర్థం అతికిసారు ఇక్కడ తీసుకొచ్చి ఈ వ్యవహార భావాన్ని ఈ శాస్త్రవాక్యంలో అన్వయించేసి సృష్టి మాయా కల్పితం, ఇలా అంటే తయారైంది, ఇలా అంటే పోతుంది, ఇదంతా ఉట్టిదే కనికట్టు, ఏమీ లేదు, నథింగ్. అదే అర్థం. సృష్టి ఉంది, జీవులు ఉన్నారు, కర్మఫలాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, కారణ శరీరాలు ఉన్నాయి, జగత్తు నడుస్తున్నంతకాలం స్థూల సూక్ష్మ శరీరాల ఆకారాలు కూడా ఉన్నాయి. సృష్టి ఉన్నది. మాయా కల్పితం అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ లెసన్ బ్రహ్మం కదా, రెండో లెసన్ మాయ కదా, మూడో లెసన్ ఏమిటి? మాయలో నుంచి సృష్టి ఎలా ఏర్పడిందో అది మాయా కల్పితం. మాయతో తయారైంది సృష్టి. ఈ సృష్టి మాయతో కల్పించబడింది. ఇంకొక సెన్స్ కూడా ఉంది, పరిశీలిస్తాం, జాగ్రత్తగా వినండి. అసలు ఈ సృష్టి నడుస్తున్నది కదా, అంటే చూడండి, సృష్టికారిణి మాయ అన్నాం ఒకసారి, స్థితికారిణి మాయ అన్నాం, లయకారిణి మాయ అన్నాం. సృష్టికారిణి మాయ అన్నప్పుడు ఏమిటి? థర్డ్ లెసన్ అర్థం. మాయలో నుంచి సృష్టి, భూతములు, ఇంద్రియ శక్తులు, శరీరములు అన్నీ కూడా, ఈ లోకములు అన్నీ మాయలో నుంచి ఏర్పడ్డాయి కాబట్టి మాయా కల్పితం. సృష్టికారిణి అనే అర్థం. స్థితికారిణి అనే అర్థం ఇప్పుడు పరిశీలిద్దాం. సృష్టి ఏర్పరిచేశారండి, ఒకసారి తయారైపోయింది. తయారైపోయిన సృష్టిలో కొన్ని కోట్ల మంది మానవులు, జీవులు, ప్రాణులు అందరూ వచ్చారు. వీళ్ళందరూ 100 సంవత్సరాల ఆయుద్ధాన్ని అవగానే ఏమవుతారు? మరణిస్తారు. మరణించాక మళ్ళీ పుట్టాలనేముంది? పుట్టలేదు అనుకుందాం. ఈ జీవులన్నీ మళ్ళీ పుట్టకపోతే సృష్టి ఆగిపోదా? మళ్ళీ అందరూ శరీరాలు ధరిస్తేనే, చచ్చిన వాళ్ళందరూ పుడుతున్నారు కాబట్టే సృష్టి ఇలా నడుస్తున్నది. ఎవరు పుట్టకపోతే సృష్టి ఆగిపోతుంది. పుట్టాలి అంటే ఏమిటి ఉండాలి? కర్మఫలం ఉండాలి, వాసనలు ఉండాలి. కర్మఫలములు వాసనలు తయారవుతూ ఉంటే మళ్ళీ పుడుతూ ఉంటారు. కర్మఫలాలు వాసనలు ఆగిపోతే మరి పుట్టరు. కర్మఫలాలు వాసనలు అనంతంగా, ఇంకా వాటికి ఎండింగ్ ఉండకూడదు, అలాగా అనంతంగా ఉత్పత్తి అవుతూనే ఉండాలి. అప్పుడు అది అనుభవించడానికి ఈ జీవులన్నీ అనంతమైన జన్మలు ఎత్తుతూనే ఉంటారు. అప్పుడు సృష్టి నడుస్తుంది. అయితే ఇప్పుడు అనంతంగా గ్యాప్ లేకుండా అలాగే కర్మఫలాలని వాసనల్ని ఉత్పత్తి చేసే వాళ్ళెవరు? మాయ. ఎలా చేస్తుంది? బంధం లెసన్లోకి వెళ్ళండి ఒకసారి. కారణ శరీరం ఉంది కదా, దానివల్లనే కదా కర్మఫలాలు వాసనలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పుకున్నాం. కారణ శరీరం తాలూకా తమో గుణం నుండి ఆవరణ ధర్మం ఏం చేసింది? నేను బ్రహ్మము అని మరిపింపజేసింది. నేను శరీరము అనే ఒక విపరీత భావాన్ని కలగజేసింది. నేను శరీరం అయినప్పుడు నేను, నా వాళ్ళు అందరూ సుఖంగా వర్ధిల్లాలి అనే దేహవాసన స్టార్ట్ అయింది. ఆ దేహవాసనతోటి కర్తృత్వ వాసన, భోక్తృత్వ వాసన, కీర్తివాసన, ధనవాసన, స్త్రీవాసన, శాస్త్రవాసన, లోకవాసన, మొత్తం సమస్త వాసనలు తయారవుతున్నాయి. ఆ వాసనలన్నీ కూడా తీరని కోరికలుగా, పెండింగ్ ఫైల్స్గా, వాసనలుగా మళ్ళీ జన్మకు కారణమవుతున్నాయి. ఇంకొక విషయం, ఈ దేహవాసన వల్ల ఏం చేస్తున్నాం? నేను, నా వాళ్ళు సుఖంగా ఉండాలి అంటే అనేకమైన కర్మలు చేస్తాం. కర్మ చేసినప్పుడు ఏం జరుగుతున్నది? మనసులో వ్యాపించి ఉన్నటువంటి విక్షేప ధర్మములు ఆలోచనకి జోడించబడి ఆలోచనని చెడగొట్టి ఆ మలినమైనటువంటి ఆలోచన, ఆ గుణములతో కూడినటువంటి ఆలోచన క్రియారూపం ధరిస్తున్నది. దానివల్ల పుణ్యము పాపము ఉత్పత్తి అవుతున్నాయి. అంటే పుణ్యపాపాల ఉత్పత్తికి కారణం రజోగుణం, విక్షేప ధర్మాలు. ఉత్పత్తి అయిన పుణ్యపాపాలు నా అకౌంట్లో పడాలి అంటే తమో గుణం, ఆవరణ ధర్మం, దేహవాసన, కర్తృత్వ వాసన, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ వాసన వల్ల ఆ కర్మ ఫలాలన్నీ మన అకౌంట్లో పడుతున్నాయి. వాసనలు తయారు చేసింది తమో గుణమే. అలాగే ఇంద్రియములు వెళ్ళి అన్నీ అనుభవించి, మనస్సు అంతటిని అనుభవించి ఈ మాయా ప్రభావం వల్ల కోరికలు పెంచుకుంటూ ఉంటాం. ఆ వాసనలన్నీ మనకి అనుభవించాలి అని ఈ జన్మలో తీరకపోతే మళ్ళీ జన్మకి వాసనలుగా వెనకాల వచ్చేస్తున్నాయి. అంటే మాయ వలన ఈ లోపల ఉన్నటువంటి జీవుడు, బ్రహ్మము మాయ ప్రభావం వలన కర్మఫలాల్ని, వాసనల్ని మూట కట్టుకుంటున్నాడు.
వాటి వలన జన్మ ధరిస్తున్నాడు. ఆ జన్మలో మళ్ళీ మాయ వలన మళ్ళీ కర్మఫలాలు వాసనలు మూట కట్టుకుంటున్నాడు. వాటి వలన మళ్ళీ జన్మ ధరిస్తున్నాడు. ఇలాగ సృష్టిలో ఉన్న జీవులన్నీ, సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ ఇలా కర్మఫలాలు వాసనలు తయారు చేసుకుంటూ దేనివల్ల? మాయ వలన. మాయ వలన కర్మఫలాలు వాసనలు తయారు చేసుకుంటూ అవి అనుభవించడానికి జన్మలెత్తుతూ ఉంటే సృష్టి అలా నడుస్తూ ఉన్నది. అయితే ఈ సృష్టి దేని వల్ల కల్పించబడుతోంది? మాయ వల్ల కల్పించబడుతోంది. దాని అర్థం అది. మాయ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏముంటుందో అది ఈ సృష్టి నిలబడడానికి అనేది చూడాలి. ఈ సృష్టి తయారైనప్పుడు దేంట్లో నుంచి ఉత్పత్తి అయింది అనేది చూడాలి. సృష్టికారిణి, స్థితికారిణి మాయ. కాబట్టి సృష్టి మాయా కల్పితము. ఒకవేళ మాయ లేదనుకోండి, నేను బ్రహ్మము, నేను శరీరం కాదు, నేను బ్రహ్మమును, ఉన్నదంతా బ్రహ్మమే, అప్పుడు కర్మఫలం ఏది? విక్షేప ధర్మాలు బ్రహ్మమే, కర్తృత్వం లేదు. బ్రహ్మం అంటే నేను శరీరం అంటేనే కర్తృత్వం. కాబట్టి అకౌంటు లేదు, కర్మఫలాలు లేవు, వాసనలు లేవు, అకౌంటు లేదు, అనుభవించడానికి జన్మప్రాప్తికి కారణము లేదు. కాబట్టి సృష్టి ఆగిపోతుంది. అంతా బ్రహ్మమే అన్నప్పుడు సృష్టి ఆగిపోతుంది. మాయ ఉంటేనే, మాయకి జీవుడు బద్ధుడై ఉన్నాడు కాబట్టే జన్మలెత్తవలసినటువంటి అవసరం ఏర్పడుతున్నది. కారణ శరీరం ఎప్పుడు లేకపోతే అప్పుడు సృష్టి ఆగిపోతుంది. కారణ శరీరం లేకపోవడం ఏమిటి? బ్రహ్మ ప్రళయంలో కూడా అది నశించడం లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. అయితే కర్మఫలాలు వాసనల ఫ్యాక్టరీ బ్రహ్మ ప్రళయం వచ్చినా నశించకుండా శాశ్వతంగా ఉన్నది. అయితే మాయ శాశ్వతంగా జీవుడి మీద ప్రభావం చూపిస్తున్నది. అయితే ఎల్లప్పుడూ జన్మలెత్తుతూనే ఉంటారు, సృష్టి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి సృష్టి మాయా కల్పితము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.